నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతపరచాలి. రెడ్ క్రాస్ సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. సభ్యత్వ నమోదు కోసం క్యూఆర్ కోడ్తో కూడిన ఆర్థిక వ్యవస్థ. మే 8వ తేదీన రెడ్ క్రాస్ డే సందర్భంగా ఐ డొనేషన్ సెంటర్ రక్తదాన శిబిరం నిర్వహించాలి. కలెక్టర్ పి. ప్రశాంతి. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్టులు. 6599 ఎస్జిటి పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడతాయి. మే నెల 4, 11, 18, 25న ఆదివారాల్లో ఆన్లైన్ మాక్ టెస్టులు. స్లాట్కు 100 మంది పరీక్షకు హాజరు. నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాను. డిఎస్సి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. న్యాయం కావాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి. తూర్పుగోదావరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలను మరింత విస్తృతపరచాలని, సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మరియు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కోరారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధికారులు, క్రియాశీలక సభ్యురాలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా రానున్న రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు నిర్వహించడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతపరచాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి నెల ఒక కార్యక్రమం ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. జిల్లాలో బ్లడ్ బ్యాంక్ కోసం ప్రతిపాదనలు పంపాలని, ఇందుకు సంబంధించి అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఘనంగా రెడ్ క్రాస్ దినోత్సవం ఏర్పాటు కోసం మే 8వ తేదీన ఐ డొనేషన్ సెంటర్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని తెలిపారు. మరింత విస్తృత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే ప్రతి ఒక్క విద్యార్థి జూనియర్ రెడ్ క్రాస్, యువత రెడ్ క్రాస్ వాలంటీర్గా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెడ్ క్రాస్ డొనేషన్ పెంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులు కూడా సభ్యులుగా చేర్చేలా అవగాహన కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక అధికారి ఎస్. సరళా వందనం, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ్మూర్తి, డిఆర్డీఏ పీడీ ఎన్విఎస్ మూర్తి, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, క్రియాశీలక సభ్యురాలు డాక్టర్ మహాలక్ష్మి, రెడ్ క్రాస్ యాక్టివ్స్ పి. రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా తన సొంత ఖర్చుతో ఉచిత మాక్ టెస్టులు ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ డిఎస్సి మాక్ టెస్టులకు సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,347 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిందని, దీనిలో భాగంగా 6,599 ఎస్జిటి పోస్టులకు మాక్ టెస్టులు మే నెలలోని 4 ఆదివారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. డిఎస్సి, ఎస్జిటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఈ మాక్ టెస్టులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన అన్నారు. డిఎస్సికి హాజరయ్యే అభ్యర్థులు రోజుకు 15 గంటలకు పైగా ప్రిపేర్ అవుతున్నారని, ఇది కంప్యూటర్ బేస్డ్ డిజిటల్ పరీక్ష అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మాక్ టెస్ట్ మేరకు సంబంధించిన ఆయా రంగాల్లో నిష్ణాతులైన రిటైర్డ్ ఎక్స్పర్ట్స్తో ప్రశ్న పత్రాలు సిద్ధం చేయిస్తున్నామని, పరీక్ష అయిన తరువాత కీ ఆన్సర్లు వాట్సాప్ ద్వారా పంపిస్తారని, అభ్యర్థులు ఎక్కడ తప్పు చేసింది ఈ మాక్ టెస్ట్ల ద్వారా తెలుసుకొని చివరి ఎగ్జామ్కు సన్నద్ధం కావచ్చని ఆయన చెప్పారు. మే నెలలో 4 ఆదివారాలు వచ్చాయని, మే 4వ తేదీ మొదటి ఆదివారం నుంచి ఆన్లైన్ డిజిటల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మొదలవుతుందని ఆయన వివరించారు. స్లాట్కు 100 మంది అభ్యర్థులు మాక్ టెస్ట్కు హాజరు కావచ్చని ఆయన చెప్పారు. సింహాచలం చందన నిజరూప దర్శనం కోసం వచ్చి గోడకోలి మృతి చెందిన 8 మంది భక్తులకు, కుటుంబాలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.
దురదృష్టకర సంఘటనపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని, మృతి చెందిన వారికి 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షలు నష్టపరిహారం ప్రకటించారని ఆయన తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, కంటిపొడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, మల్లా వెంకట్రాజు, చాపల చినరాజు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి ఇస్తామని ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆనాడున్న తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చున్నది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజు నాడు ఆయనకు కానుకగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సుమారు 16,347 పోస్టులకు గాను. అంటే మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం అని డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా రుజువయ్యింది. మీరు 2014-19 ఆ టైంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ సమయంలోనే మీకు డిఎస్సి నోటిఫికేషన్ అన్నది ఇవ్వడం జరిగింది. 2019-24 మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా డిఎస్సి అనేవారు, కానీ ఆ మెగా డిఎస్సి అనే పేరుతోటి యువత అందరినీ దగా చేస్తున్నారు. నిరుద్యోగుల్ని అవమానపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించారు వైసీపీ వాళ్ళు. అదిగో మెగా డిఎస్సి, ఇదిగో మెగా డిఎస్సి అంటే నిరుద్యోగ యువత అందరూ కూడా ఏమో డిఎస్సి వస్తుంది, మనం ప్రిపేర్ అవ్వాలని మారుమూల గ్రామాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ రాజమండ్రి లాంటి నగరాలకి రావడం, రెంటెడ్గా ఉండడం, కష్టపడి చదువుకోవడం, ఆర్థికంగా సతమతం అవ్వడం. ఇది చాలదన్నట్లు ఆనాడున్న సజ్జల అంటాడు డిఎస్సి ఎందుకు అని. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు వైసీపీ వాళ్ళు, టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీలు ఏమీ లేవని. కానీ ఈ రోజున ఓ బాధ్యత కలిగిన కూటమి ప్రభుత్వంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మరి 10 నెలలు అయ్యింది కదా అని అడగచ్చు. 10 నెలలకు కూడా కారణాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నారా లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుడితో మాట్లాడి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు అక్కడున్న అవసరాలు ఏంటి, స్కూల్స్ని ఎలాగా మెరుగుపరచాలి, నిరుద్యోగులకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలి, ఎంత ఖాళీలు ఉన్నాయనేది ఆయన అవగాహన చేసుకొని ఈ 10 నెలలు కూడా ఆయన అన్నీ కూడా ప్రాపర్గా స్టడీ చేసి సైంటిఫిక్గా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ సుమారు 16,347 పోస్టులు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్జిటి వచ్చి సుమారు 6,599, స్కూల్ అసిస్టెంట్స్ ఎస్ఏ వచ్చి 7,487, ఫిజికల్ ఎడ్యుకేషన్ పీఈటీ వచ్చి 2, మిగతా సుమారు ఇది 13,000 చిల్లర, అంటే మిగతా 2,000 చిల్లర పోస్ట్స్ వచ్చి జోనల్ పోస్ట్స్. సింహాచలం చందన నిజరూప దర్శనం కోసం వచ్చి గోడకూలి మృతి చెందిన 8 మంది భక్తుల కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో బుధవారం తెల్లవారుజామున అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మరణించారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల క్రింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. అది కేవలం ప్రభుత్వ బాధ్యతలు సక్రమంగా నిర్వహించని కారణం చేతనే జరిగిందని అన్నారు. భక్తులకి సౌకర్యం ఎలా ఇవ్వాలనేటువంటిది ఆలోచించామనేటువంటి మాట చెప్పారు. మరి అదే హోంమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు, 30వ తారీఖు మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చే ఏం చెప్తున్నారంటే ఆ గోడ నిర్మాణం ఎలా జరిగింది, అది గతంలో జరిగిందా ఇప్పుడు జరిగిందా, 20 రోజుల క్రితం కట్టారని అందరూ చెప్తున్నప్పుడు కట్టిన దాంట్లో ఇసుక వాడారా, సిమెంట్ వాడారా, ఐరన్ వాడారా, ఆ లోపాలు ఎలా ఉన్నా దాని మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారట. ఇది బాధ్యతారాహిత్యం అంటాను నేను. మీరు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చేటువంటి సింహాచల చందనోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటంలో విఫలం చెందారు. ఆ ఏర్పాట్లు చేసే క్రమంలో
ఎక్కడెక్కడ భక్తులకి అసౌకర్యం కలుగుతుంది, భక్తుల్ని రెగ్యులేట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన చర్యల మీద మీరు సరైనటువంటి విధానాన్ని పాటించలేదు. డిజాస్టర్ జరిగిపోయింది, భక్తులు చనిపోతున్నారు, మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి దులుపుకుంటున్నారు. ప్రభుత్వాన్ని అంటే ఈ తరహా ఉత్సవాలు జరిగేటప్పుడు భక్తుల యొక్క సంఖ్యని అంచనా వేయడం కానీ, భక్తులు వచ్చేటువంటి క్రమాన్ని అంచనా వేయడం కానీ చేయాలి. అంటే వర్షం వస్తే వర్ష ఉధృతికి కూలిపోయేటువంటి గోడల నిర్మాణం జరిగిందనంటే దేవాలయాల పట్ల ఒక అభద్రత వచ్చేస్తుంది. ఆ రకమైనటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. వైఫల్యం చెందింది, దానికి కేవలం ఒక ప్రకటన చేసి తప్పు ఉన్నామంటే కాదు, ఎవరి మీదో నెట్టేసి దీని నుంచి నేను దూరం అవుదాం అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. క్షతగాత్రులకి ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటన చేశారు, మరణించిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటన చేశారు. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో తిరుమలలో ఒక సంఘటన జరిగింది, తొక్కిసలాట, 6 మంది మరణించారు. మళ్ళీ ఇవాళ ఓ సంఘటన జరిగింది, 8 మంది మరణించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా పుష్కరాల్లో 29 మంది మరణించారు. మీరు అప్పుడు ఒక కమిషన్ వేశారు, తర్వాత తిరుమలలో కమిషన్ వేశారు, ఇప్పుడు కమిషన్లు వేస్తారు. కమిషన్లు వేస్తే ప్రాణాలు వస్తాయా? అంటే ఆ కార్యాచరణలో, ఆ కార్యక్రమాల నిర్వహణలో ఎవరినైతే మీరు వినియోగిస్తున్నారో, లేకపోతే ఎవరికైతే మీరు బాధ్యతలు అప్పచెప్తున్నారో వారు బాధ్యతారహితంగా ఉంటున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ కదా. కేవలం వీఐపీలనో లేకపోతే మీ మంత్రులనో మీ ముఖ్య నాయకులనో చూసుకోవడమే తప్ప సామాన్యుడి భక్తికి సంబంధించిన అవసరాలు తీర్చడంలో మీ యంత్రాంగం విఫలం చెందింది. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే. గాదరాడ గ్రామంలో అదే గ్రామానికి చెందిన వ్యక్తి యువతిని మోసం చేసి మరో పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కండవిలి లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏపీ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కండవిలి లక్ష్మి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గాదరాడ గ్రామానికి చెందిన యువకుడు మరో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉన్నతాధికారులు ప్రభుత్వం స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మోసానికి గురైన బాధితురాలు ఇప్పుడు 3 నెలల గర్భవతి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి కూడా తీసుకువెళ్తున్నామని అన్నారు. యువకుడిని రక్షిస్తున్న వారు ఎంతటి వారైనా సరే, ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా సరే బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. బాధితురాలు మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని కన్నీళ్ల పర్యంతమయ్యారు. మోసం చేసి నాకు ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెన్సీ అండి. మళ్ళీ వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగగా చాటుగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాకు ఇలాగ ప్రెగ్నెన్సీ అని నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అతను సెంట్రల్ జైలుకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పడం జరిగిందండి. దాని మీద నిన్న 3 రోజుల నుంచి గాదరాడ గ్రామం కోరుకొండ మండలం ఎంక్వైరీ చేయడం జరిగిందండి నా ఆధీనంలో. అయితే అమ్మాయికి వాస్తవంగా ఇదిగోనండి 3వ నెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని పాజిటివ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఇప్పుడు 3వ నెల గర్భిణితో ఉంది. అబ్బాయి మళ్ళీ వేరే అమ్మాయిని అదే కోరుకొండ మండలానికి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకొని దొంగచాటుగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నేను ఫోన్ చేసి అడగడం జరిగింది అబ్బాయిని. అబ్బాయి ఏంటి పరిస్థితి అంటే, అమ్మాయికి ప్రెగ్నెన్సీ కాదండి, అబద్ధం చెప్తున్నారు, నేనైతే నిశ్చితార్థం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్తే నేను ఫోన్లోనే గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా, నువ్వు ఎక్కడ పెళ్లి చేసుకున్నా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మా టీం అందరం వచ్చి ఆపడానికి మేము సిద్ధపాటు కలిగి ఉన్నాం. ఇలాంటి అమ్మాయిలు చాలామంది అన్యాయం అయిపోతున్నారు. డిపార్ట్మెంట్లో కేసు పెట్టిన పోలీస్ వారు చట్టపరంగా చర్య తీసుకుంటున్నారు. మళ్ళీ ఒక నెల రోజులో ఒక 20 రోజుల్లో బెయిల్ మీద రావడం, తర్వాత మళ్ళీ మా మగోళ్ళు అని మీసాలు మెలేయడం, ఏమని అంటుంటే ఈ అమ్మాయిలు ఎక్కడికన్నా తీసుకెళ్ళి నమ్మబలికి కూడా తీసుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్ళి చంపడానికి కూడా వెనకాడని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. మరీ ముఖ్యంగా నేను ఒక మహిళా నాయకురాలుగా తెలియజేసేది ఏంటంటే, అమ్మాయికి చట్టపరంగా న్యాయం జరగాలండి.
ఇలాంటి అమ్మాయి ఎక్కడ కూడా అన్యాయం అవ్వకూడదు. ఎవరైతే ఇలాంటి అబ్బాయిలు ఇలాంటి ప్రోత్సాహం చేసి ఇలాంటి అమ్మాయిలను ప్రేమించి మోసం చేయడం చేస్తున్నారో చట్టపరంగా ఇంకా గట్టిగా చర్య తీసుకొని శిక్షిస్తే, ఎవరో ఒకరికి భయం కల్పిస్తేనే కానీ ఇలాంటి అవకాశ వ్యాధులకి భయం పుట్టదండి. మరీ ముఖ్యంగా నా పేరు లివ్య, నాది గాదరాడ కోరుకొండ మండలము. అమ్మగారు లేరు, నాన్నగారి పేరు అచ్చురాజు. గత 4 సంవత్సరాలుగా నేను దోసపాటి రాజు లవ్ చేసుకుంటున్నాము. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి నాకు 3 మంత్స్ గర్భిణీ చేసి అబ్బాయి వేరే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత అబ్బాయి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత అబ్బాయి నన్ను చంపేస్తాను అది అని బెదిరించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను 3వ నెల గర్భిణి. నాకు న్యాయం జరగాలని నేను హ్యూమన్ రైట్స్ చైర్మన్ గారిని మేడం గారిని సంప్రదించాను. నాకు న్యాయం జరగవలసిందిగా కోరుచున్నాను. పవిత్ర గోదావరి నది ప్రక్కన ఉన్న పుణ్యక్షేత్రం లాంటి రాజమండ్రి పరువు ప్రతిష్టలను దిగజార్చే విధంగా నీచ రాజకీయాలు చేస్తున్నాడని టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, నాయకులు బేసరి చిన్ని మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో టీడీపీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాజు, నాయకులు బేసరి చిన్ని మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై బురద జల్లాలనే దురుద్దేశ్యంతో రాజమండ్రి ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ప్రతిపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలోనే రాజమండ్రిలోని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగాయని ఆరోపించారు. ఇకనైనా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఎర్రంశెట్టి రాజ్ కుమార్, కానేటి ప్రభుదాస్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నగరాధ్యక్షుడిగా ఉన్న నువ్వు రాజమండ్రి యొక్క ప్రతిష్టను కాపాడకపోయి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఎన్టీవీలో వచ్చిన న్యూస్ క్లిప్పింగ్ని వారు బాధ్యతగా వేస్తే 2 నిమిషాల 30 సెకండ్లు ఉన్న ఆ దాన్ని ఒక 30 సెకండ్ల పాటు కట్ చేసి నీ ఫేస్బుక్లో పెట్టుకొని రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నం చేశావు. అసలు ఈ రాజమండ్రి నగరంలో ఈ స్పా సెంటర్ల యొక్క నిర్వహణ ఇవి ఎప్పుడు మొదలైందని చెప్పేసి రికార్డులు ఎప్పుడన్నా చూసావా? ఇవన్నీ కూడా 2022 నుంచి 2024 మధ్యకాలంలో 95% ఈ స్పా సెంటర్స్ అన్నీ కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా నీ హయాంలోనే జరిగినాయి, నీ ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. నువ్వే ఇవన్నీ చేయించావు. వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు రాజకీయం చేయొచ్చు. కానీ రాజమండ్రి యొక్క ప్రతిష్టను నిలబెట్టే ఉద్దేశంలో భాగంగా వారు కామ్గా మీ రాజమండ్రి నగరంపై జల్లిన బురదను ఆయన క్లీన్ చేస్తూ ఉంటే 2 నిమిషాల 30 సెకండ్లు ఉన్న మీడియా క్లిప్పింగ్ని పట్టుకొని ఒక 30 సెకండ్స్ మాత్రమే చూపించి అది నువ్వు ఫేస్బుక్లో లైవ్ల గురించి పెట్టి సునకానందం పొందుతూ ఉన్నావు. రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చుతూ ఉన్నావు. వాసు గారి మీద మరి ఎన్డీఏ కూటమి నాయకుల మీద బురద జల్లాలనే ప్రయత్నం ఆయన చర్యను బట్టి మనం గ్రహిస్తున్నాం. నువ్వు గత 5 సంవత్సరాల కిందట మరి నువ్వు ఒక అధికారంలో ఉన్నావు, ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగావు. మరి స్పా సెంటర్లు మరి అధికంగా మరి ఏ 1 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో లేవా? అప్పుడు కనబడలేదా? పాత వీడియోలు అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మా ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు 5 సంవత్సరాలు ఈ రాజమండ్రిలో ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు మీ ప్రభుత్వం అందించలేదు. వైసీపీ ప్రభుత్వం నువ్వు కూడా ఏది కూడా చేసింది లేదు. 49వ వార్డులో ఏదైతే ఎస్సీ వార్డుగా ఉన్న 49వ వార్డులో అప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవానీ గారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి కమ్యూనిటీ హాల్ని నిర్మాణం చేస్తుంటే నీ అధికార దాహాన్ని ఉపయోగించి అప్పటి ఉన్న మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆ యొక్క కమ్యూనిటీ హాల్ని ఆఫ్ చేసావు. అదేవిధంగా పేద నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలు నివసించే చోట ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక
టీడీపీ గవర్నమెంట్ హయాంలో కట్టిన దాన్నేమో నువ్వు సొంతంగా సచివాలయానికి ఉపయోగించి దాన్ని అలా నిర్వీర్యం చేస్తావు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం రాజమహేంద్రవరం ఏపీ ఎన్జీఓ హోంలో క్యాప్కో ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. క్యాప్కో జిల్లా కన్వీనర్ దర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి గొట్టిముక్కల అనంతరావుతో పాటు క్యాప్కో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఎస్ రామకృష్ణ, కోకోఫెడ్ చైర్మన్ అరిగల బలరామమూర్తి, కోకోఫెడ్ జనరల్ సెక్రటరీ ఆదిత్య కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల అనంతరావు మాట్లాడుతూ తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు తక్షణం ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 కమిటీ సభ్యుల నియామకం చేపట్టాలని అన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల ఫీజుల నియంత్రణ చేయాలని, అధిక ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 3 జిల్లాల్లో తగినంతగా ఫుడ్ సేఫ్టీ అధికారులు లేరని, తక్షణం ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అధికారులు నియమించి కల్తీ ఆహార నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. హెచ్ఎస్ రామకృష్ణ మాట్లాడుతూ 3 జిల్లాల్లో క్యాప్కో మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అరిగల బలరామమూర్తి మాట్లాడుతూ డ్రగ్ కంట్రోల్ యాక్ట్ను అమలు చేయాలని, వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. ఆదిత్య కిరణ్ మాట్లాడుతూ కాటాలపై స్టాంపింగ్ సరిగా లేని వ్యాపారస్తులపై మరియు బస్టాండ్లలో అధిక ధరలకు కూల్ డ్రింక్స్, తినుబండారాలు విక్రయించే వ్యాపారులపై తూనికలు, కొలతలు శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. దర్నాలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వినియోగదారుల క్లబ్బులను మరింత పటిష్టపరచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘాల సభ్యులు నాగభూషణం, శ్రీనివాసరావు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు విస్తృతపరచాలి. రెడ్ క్రాస్ సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. సభ్యత్వ నమోదు కోసం క్యూఆర్ కోడ్తో కూడిన ఆర్థిక వ్యవస్థ. మే 8వ తేదీన రెడ్ క్రాస్ డే సందర్భంగా ఐ డొనేషన్ సెంటర్ రక్తదాన శిబిరం నిర్వహించాలి. కలెక్టర్ పి ప్రశాంతి. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత మాక్ టెస్టులు. 6599 ఎస్జిటి పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులకు ఉపయోగపడతాయి. మే నెల 4, 11, 18, 25న ఆదివారాల్లో ఆన్లైన్ మాక్ టెస్టులు. స్లాట్కు 100 మంది పరీక్షకు హాజరు. నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నాను. డిఎస్సి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. న్యాయం కావాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు కండవల్లి లక్ష్మి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.